శ్లోకం 33 అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అక్షరాలన్నింటిలోనూ ప్రథమమైన కారాన్ని నేనే. సమాసములలో ఉభయ పదార్థ ప్రధానమైన ద్వంద్వ సమాసాన్ని నేనే. తరిగిపోని అక్షయమైన కాలం నేనే. అన్ని వైపులా ముఖములు కలిగి ఉండి ఈ జగత్తును ధరించే కర్మఫలాలనిచ్చే విధాతను కూడా నేనే. విశేషం: శ్రీకృష్ణుడు ఇక్కడ కారం అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ఏ అక్షరాన్ని ఉచ్చరించాలన్నా కారం సహాయం కావాలి. అలాగే ఈ సృష్టి మొత్తం ఆయనతోనే ముడిపడి ఉందని దీని భావం. సారాంశం: అక్షరాలలో కారం, సమాసాలలో ద్వంద్వం, కాలంలో శాశ్వత కాలం, సృష్టిలో విశ్వతోముఖుడు. ఈ నాలుగింటిలోనూ భగవంతుని విభూతి ప్రకాశిస్తోంది. శ్లోకం 34 మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అన్నింటినీ అంతం చేసే మృత్యువును నేనే. భవిష్యత్తులో జరిగే శుభ పరిణామాలకు, పుట్టుకలకు మూల కారణాన్ని నేనే. ఇక స్త్రీలలో ఉండి లోకాన్ని నడిపించే 7 గొప్ప శక్తులైన కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధిబలం, దృఢత్వం మరియు ఓర్పు. ఇవన్నీ నా స్వరూపాలే. విశేషం: భగవంతుడు తనను కేవలం పురుష రూపాల్లోనే కాక అత్యంత శక్తివంతమైన స్త్రీలింగ శక్తులుగా కూడా అభివర్ణించారు. కీర్తి నుండి క్షమ వరకు ఈ 7 లక్షణాలు ఏ వ్యక్తిలో ఉన్నా అవి భగవంతుని కళాస్వరూపాలే అని దీని అర్థం. సారాంశం: మరణం భగవంతుని శక్తి, సృష్టి భగవంతుని శక్తి, మంచి గుణాలు భగవంతుని విభూతులు. జీవితంలోని ప్రతి దశలో భగవంతుని ఉనికిని చూడమని ఈ శ్లోకం చెబుతోంది.